నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్తి లయన్స్ క్లబ్ నూతన కమిటీ వారు బల్లిపాడులో గల కృష్ణమాచార్యులు శ్రీనివాసాచార్యులను కొత్త సభ్యులు ఆకుల రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు, నిమ్మల సూరిబాబు సహకారంతో సత్కరించారు. అత్తిలి మంచిల వైద్యాధికారులు నాగరాజు, కిరణ్లను సత్కరించారు. రేలంగి క్లబ్ నూతన అధ్యక్షుడు మేకా చంద్రమౌళి ఆధ్వర్యంలో డాక్టర్ బంగారాజు, డాక్టర్ ఏ విజయ్ కుమార్, డాక్టర్ సాయిరెడ్డిని సత్కరించారు. క్లబ్ అధ్యక్షుడు శ్రీగాని నాగేశ్వరరావు, కార్యదర్శి చిట్టాల బాలకృష్ణ, కోశాధికారి వర్ధిరెడ్డి వెంకట శివ, జోన్ చైర్పర్సన్ పట్నాల వెంకటేశ్వరరావు, యాతం రాంబాబు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధిలో 2 దశాబ్దాల పాటు వెనక్కు నెట్టిన జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. తణుకులోని వీకే సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఏడాది కాలంగా చేసిన అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం సుపరిపాలన దిశగా కొనసాగుతోందని అన్నారు. ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరోవైపు ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రోజుకు 30 గృహాలు సందర్శించి వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. తణుకు నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సమావేశాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి గత సంవత్సర కాలంగానూ కూడా మనం చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఒక సుపరిపాలన అందించి ఈ రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మించే దిశగా ఈ ప్రభుత్వం ముందడుగు వేయడం మనందరికీ కూడా తెలుసు. ఇటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరొక పక్క సంక్షేమాన్ని కూడా ఏదైతే మనం ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈరోజు సమంగా అమలు చేస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నారు. అలాగే మనం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఏ విధంగా అమలు చేస్తున్నామో మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు వాటి హామీలతో పాటుగా రాష్ట్రంలో పోలవరం నిర్మాణం కానీ, అమరావతి నిర్మాణం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరుగులు పెట్టించడం, అలాగే యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా రాష్ట్రంలో 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల్ని సాధించి దాదాపు 5 లక్షల ఉద్యోగాలకి మార్గాన్ని సుగమం చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా రేపు జూలై 2వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఆగస్టు 2వ తేదీ వరకు ఈరోజు మనందరం కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఇంజనీరింగ్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సంఘాధ్యక్షుడు ఉండ్రాజులపు శ్రీను, ప్రధాన కార్యదర్శి గెల్లా విజయ్ కుమార్, పడాల దానం నాగేశ్వరరావు, దాసరి సత్యనారాయణ, పవన్ తేజ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం రావిపాడు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన నెక్కంటి చంద్రబాబు, జి పద్మజ, టి సర్వేశ్వరరావు బదిలైన సందర్భంగా ఉపాధ్యాయుల కృషిని మండల విద్యాధికారి టివి రామకృష్ణ అభినందించారు. ఎస్ఎంసీ చైర్మన్ కె రాజేశ్వరి, వైస్ చైర్మన్ ఆర్ అశ్విని, ప్రధానోపాధ్యాయుడు కందికుప్ప కాశీ విశ్వనాథం సత్కరించారు. కూటమి నాయకులు మునగాల సుబ్రహ్మణ్యం, కాజులూరు మల్లేష్ సత్కారంలో పాల్గొన్నారు. నూతనంగా వచ్చిన మంగతాయారు పరదేశులను అభినందించారు. అమ్మ జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తారని మండలాధ్యక్షులు ఇందుకూరి శ్రీహరినారాయణరాజు అన్నారు. మంగళవారం ఉండి పిఎస్సిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ భారత రత్న బిధాన్ చంద్ర జయంతి వర్ధంతిలను జాతీయ వైద్య దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. కోశాధికారి లైన్
పెనుమెచ్చ వెంకట జగన్నాథరాజు, లైన్ రుద్రరాజు నరసరాజు, డాక్టర్ సాయి చంద్ర, డాక్టర్ సునందులు మాట్లాడారు. ఇరువురు డాక్టర్ను సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి లైన్స్ పెనుమెచ్చ రంగరాజరాజు, లైన్ బొండాడ కేశవరావు, లైన్ బుద్ధిరాజు సుబ్బరాజు, లైన్ కలిదిండి సీతారామరాజు, లైన్ భూపతిరాజు హరినాథరాజు, లైన్ కన్నగంటి ఉత్కల, లైన్ మునురు విజయ, లైన్ నంబూరి కాశీ విశ్వేశ్వరరావు, పిహెచ్ సిబ్బంది, రోగులు తదితరులు పాల్గొన్నారు. వీరవాసరావు మండలం చింతలకోటి గరువులో గల ఉమ్మా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ సిస్టేటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నరసాపురం పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం కృష్ణవేణి పాల్గొని జ్ఞాన బోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ తాను జ్ఞాన సాధన చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను పొందవచ్చునని తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ అందరూ జ్ఞాన సాధనతో పాటు స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యంలో పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమంలో ఇర్రింకి రంగదాస్ సామూహిక జ్ఞానం చేయించారు. లంకలపల్లి నరసింహారావు, లక్ష్మీ తాయారు, పంజా పద్మ, సాయి కుమారి, రాజ్యలక్ష్మి, ఇందిరాభవాని, మెంటమ్మ, చాముండేశ్వరి, కానుకొల్లి ప్రకాశ్రావు, గంట హనుమంతు, పంజ వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా తాళపూడి మండలం మలకపల్లి గ్రామంలో జరిగిన ప్రజావేదికలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇండ్లకు స్వయంగా వెళ్లి పింఛను అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ లబ్ధిదారులకు పింఛను అందజేసే సమయంలో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని అన్నారు. వారి జోబులోంచి ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. పింఛన్ సక్రమంగా అందుతున్నది లేనిది తెలుసుకోవడానికే తాను స్వయంగా పింఛన పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నట్లు తెలిపారు. మెగా డిఎస్సి జరగకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి వచ్చే నెలలోపు నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత వ్యవహార శైలిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. బాబాయ్ హత్యను గుండెపోటుగా చిత్రీకరించారని అన్నారు. సాటి మనిషి ప్రమాదానికి గురైతేనే వెళ్లి అతనికి సపర్యలు చేస్తామని, ప్రమాదానికి గురి చేసి ఒక వ్యక్తిని రోడ్డుపైనే వదిలివేయడం దుర్మార్గమని అన్నారు. బగ్గేశ్వరం మురుగు డ్రైన్పై జరుగుతున్న వంతెన నిర్మాణ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. లంకల కోడేరు గ్రామ ప్రాంతంలో మంత్రి రామానాయుడు చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. మంగళవారం జీలుగుమల్లి మండలంలోని బర్రెలంకపాడులో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని, వారి ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కించాలనే ఉద్దేశంతో సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. వితంతుర్, వృద్ధాప్య, దివ్యాంగులకు ఆర్థిక భరోసా ఉండేలాగా పింఛన్లు పెంచినట్లు, ఆ సొమ్ము మొత్తాన్ని సకాలంలో వారికి అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తమ మాట నిలబెట్టుకున్నారని అన్నారు. పేదల పట్ల నిబద్ధతగా వారికి అన్ని విధాలుగా అండగా ఉండే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే చిల్లి బాలరాజు అన్నారు. మండవల్లి శివారు తరుగుమూల ఇందిరమ్మ కాలనీ స్థలాల లబ్ధిదారులు పట్టాల లబ్ధిదారులు వెంటనే అందించాలని, పేదల స్థలాలు మెరిక చేయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మాణం చేయాలని, మాకు అన్యాయం చేయవద్దంటూ సిపిఎం తరుగుమూల ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల లబ్ధిదారులు మండవల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన రిలే దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష అనంతరం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనాటి బంగారు మాట. ప్రపంచం మారాలని మనం కోరుకోవడం కాదు, మార్పు మనతో మొదలైతే ప్రపంచం అదే మారుతుంది. లియో టాల్స్టాయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.